గనురాలైన షునేమీరాలు ఒక సేవకుని పట్ల శ్రద్ధ చూపిస్తే ఆమెకున్న లోటుని నా దేవుడు తూర్చాడు. దేవుడు ఆమెను ఆశీర్వదించారు. ఈరోజు ఆశీర్వాదం రావాలి అంటే మనము కూడా ఒకటి దేవుని యందు శ్రద్ధ కలిగి ఉండాలి. రెండవది ఆయన మందిరం పట్ల పరిచర్య పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. సేవకుని పట్ల కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. మీకు ఒక మాట చెప్తున్నాను, ప్రతి విశ్వాసి మన కుటుంబం పట్ల మనం ఎంత శ్రద్ధ అయితే కలిగి ఉంటామో దేవుడు నీకు ఇచ్చిన కాపరి పట్ల కూడా అంతే శ్రద్ధ కలిగి ఉండాలా. నేను అంటాను, నువ్వు అన్నం తిన్నప్పుడు కూడా నీ దైవజనుడు నీకు గుర్తుకు రావాలి. నాకు ఒక దైవజనుడు ఉన్నాడు, నా దైవజనుడికి ఒక కుటుంబం ఉంది, నేను మంచి మంచి ఆశీర్వాదాలు అనిపిస్తున్నా, మరి నా సేవకుడు ఏంటని మన గుర్తుకు రావాలండి. అది నిజమైన విశ్వాసకున్న ప్రేమ దైవజనుడి పట్ల. మనకేనా బాధలు, మనకేనా కష్టాలు, మనకేనా సమస్యలు, దైవజనుడికి అంతకంటే ఇంకా సభలు పెట్టాలని ఆశ, పరిచర్య చేయాలి, ఇంకా ఆశ, ఆత్మలు సంపాదించాలి అన్న ఆశ. అప్పుడప్పుడు ఫోన్ చేసి, పాస్టర్ గారు ఎక్కడున్నారు, పాస్టర్ గారు ఎలా ఉన్నారు, పాస్టర్ గారు ఏం చేస్తున్నారు, పాస్టర్ గారు అమ్మ పాస్టర్ గారు దూరం, పాస్టమ్మ గారు ఇంటికాడ ఉన్నారు, పాస్టమ్మ గారికి ఏమైనా అవసరాలు ఉన్నాయా? అప్పుడు దైవజనుడు అనుకుంటాడు, ఉంటే ఇలాంటి విశ్వాసులే ఉండాలా. ఎందుకంటే తల్లిదండ్రులు కాదనుకొని, బంధువులు కాదనుకొని, స్నేహితులు కాదనుకొని, సమాజాన్ని కాదనుకొని, జ్ఞానం ఉన్నా, టాలెంట్లు ఉన్నా, తలాంతులున్నా అన్నిటిని కూడా పక్కన పెట్టి దేవుని సేవ కొరకు ఈ రోజున సమర్పణ చేసుకొని ఈ రంగంలో అడుగు పెట్టారు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, బంధువుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, విశ్వాసులు తీర్చాలి దైవజనుడికి. అలాంటి శ్రద్ధను చూపిస్తే నేను అంటాను, ఎన్నడూ మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టేవాడు. మిమ్మల్ని తప్పకుండా నా దేవుడు ఆశీర్వదిస్తాడు.